అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మల కన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ పెద్దమ్మ లలిత మహాదేవి అమ్మవారి శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ ఆ జగన్మాత పాదారవిందాలకు ప్రణమిల్లుతూ మాతృస్వరూపులైన మాతృమూర్తులందరికీ ఈ ఆదివార ఉదయం అందరూ ఇళ్లలో బిజీగా ఉన్నప్పటికీ మీరంతా ఇక్కడికి వచ్చి ఒక మంచి ఆలోచన చేయడానికి ఇక్కడికి రావడం, మీతో పాటు ఈరోజు ఇక్కడ పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తుంది. పవిత్రమైనటువంటి నరసింహస్వామి దేవాలయం మా సోదరులు అందరి మంచి కోరేవాళ్ళు. ఎప్పుడు ఎవరు మనిషి అంటే పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ బహంతి నదియ, పరోపకారాయ ఇదం శరీరం. ఇతరులకు ఉపయోగపడితేనే అది శరీరం. కేవలం నా కోసం, నా కుటుంబం కోసం మాత్రమే బతకాలనుకునే వాళ్ళు జీవ శవాలు అని శాస్త్రం చెప్తూ ఉంది. జీవించిన శవంతో సమానం. ఎవరికైనా ఉపయోగం ఉండాలి కదా. ప్రకృతి మొత్తం పరిశీలిస్తే నదులు ఇతరుల కోసం ప్రవహిస్తున్నాయి, చెట్లు ఇతరుల కోసం ఫలాలను పుష్పాలను అందిస్తున్నాయి, ఆవులు మన కోసం పాలిస్తున్నాయి. ప్రకృతి మొత్తం ఇతరుల కోసమే ఉన్నప్పుడు ప్రకృతిలో అంతర్భాగమైన మనం కూడా ఎవరికి పనికి రాకపోతే అది జీవితం కాదు అని చెప్తుంది. అందుకే అందరూ బాగుండాలి, నేను బాగుండాలని కోరుకునే మా సోదరులు పాండురంగారెడ్డి గారు ఈ అవకాశం నాకు కల్పించారు. ఇంతమంది తల్లులను ఈరోజు కలుసుకునే అవకాశం. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప వస్తువులన్నిటినీ భారతదేశంలో తల్లిగా చూడడం అన్నది మనకు పెద్దలు నేర్పించినటువంటి గొప్ప సంస్కృతి. ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప వస్తువులు, అన్నిటికంటే నహి జ్ఞానేన సదృశం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు అన్నిటికంటే గొప్పది అంటే వస్తువుల కంటే కూడా గొప్ప సంపద జ్ఞాన సంపద. ఎందుకంటే ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అధికారులు గుంజుకోనిది, అన్నదమ్ములు పంచుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా మనతోనే ఉండేది జ్ఞానం. ఆ జ్ఞానంలో కూడా ప్రపంచ జ్ఞానం కంటే పరమాత్మ జ్ఞానం ఇంకా గొప్పది. మనల్ని తరింపజేసేది పరమాత్మ జ్ఞానం. మరి ఆ జ్ఞానానికి ప్రతీక ఎవరు అంటే అమ్మవారే, సరస్వతి. ఇక రెండవది, ప్రపంచంలో గొప్ప శక్తి గొప్ప వస్తువులు అని చెప్పబడేటివి మొదటిది జ్ఞానం. ఆ జ్ఞానానికి మనం మాతృస్వరూపంగా సరస్వతి అమ్మవారిని అధిదేవతగా కొలుస్తాం. ఇక రెండవది ఐశ్వర్యం, ధనం మూలం ఇదం జగత్. ఈరోజు ప్రపంచమంతా ధనాన్ని సంపాదించే పనిలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ద వరల్డ్ ఈజ్ క్రేజీ అబౌట్ మనీ. దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. డబ్బు 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 డబ్బు, లబ్ డబ్బు అని కొట్టుకోవట్లేదంట, గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. అంటే మరి దానికి కూడా ఎవరు ఐశ్వర్యాన్ని ప్రసాదించేది అంటే లక్ష్మీదేవి. అంటే దానికి కూడా అమ్మవారే మాతృస్వరూపం. ఇక మూడవది శక్తి. ఈరోజు చూస్తున్నాం, డబ్బు ఉంది కానీ
జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, కానీ శక్తి లేకపోతే మరి అది చాలా ప్రమాదకరం, దాన్ని రక్షించుకోలేం. అందుకే ప్రపంచ దేశాలు ఈరోజు ఏమవుతుందో మన అందరికీ తెలుసు. రిచెస్ట్ కంట్రీస్ మన పశ్చిమాసియా దేశాలు అన్నీ డబ్బు ఉంది వాళ్ళకు, కానీ శక్తి లేదు కాబట్టి వాళ్ళ పైన యుద్ధం జరుగుతుంది, వాళ్ళ దేశాల మీద ఆక్రమణ జరుగుతుంది. కాబట్టి డబ్బును, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని కాపాడాలంటే శక్తి అవసరం. ఆ శక్తి కూడా మనం అమ్మవారు దుర్గామాత, చండీమాతగా కొలుస్తాం. అదేవిధంగా న్యాయం కూడా న్యాయదేవతగా కొలుస్తాం. అంటే భారతదేశము గొప్ప వస్తువులను, నదిని గంగామాతగా కొలుస్తాం, భూమిని భూమాతగా కొలుస్తాం. అంటే ఆ మాతృత్వానికి అంత గొప్ప విలువ భారతదేశంలో ఉంది. అందుకే అనురాగం ఆత్మీయత అసలు పేరు అమ్మ, అనురాగం ఆత్మీయత అసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. అనురాగం ఆత్మీయత అసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కిన. వంతెనలతో గొంతు నులిమి బాధించిన, ఆనకట్టల ఊపిరాడకే చేసిన. సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని అనిశుభముగా తలచి అనువనువు ఉప్పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా. లోకంలో చెడ్డ పిల్లలు ఉంటారేమో, కానీ చెడ్డ తల్లులైతే ఉండరు. పిల్లలు తల్లిదండ్రులను ఎంత బాధ పెట్టినా, అంటే ఒక నదితోని పోల్చి మహానుభావుడు చెప్పింది. అంటే నది ఇంతకుముందే గంగామాత, నది పైన పడవలు ఎక్కి తొక్కుతాం, ఆనకట్టలు వేసి గొంతు నులిమేస్తాం, కరకు చేపలు డొక్కలో దూరి. చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడు తంతాడు, బాధ అవుతుంటుంది, అయినా తల్లి బాధపడదు. నా కొడుకు ఇంత బలం వస్తుందా, వానికి ఇంత బలంగా తంతున్నాడని, కొడుకు బలవంతుడు అవుతున్నాడని సంతోషపడుతుంది. కానీ వీడు నా డొక్కలో తనిడని చెప్పి ఏ తల్లి బాధపడదు. అంటే తల్లి హృదయం అట్లా ఉంటుంది. పెద్దగైన తర్వాత తిండి పెట్టకపోయినా, బయటికి నెట్టేసిన, పిల్లలకు కష్టం వస్తే తట్టుకోదు తల్లి. అందుకే తల్లి ప్రేమకు ఈ లోకంలో ఏది సాటి రాదు. అందుకే పరమాత్ముడు అవతారాలు ఎందుకు ఎత్తుతాడు అంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది కేవలం ఒక నెపం. ఆయన సంకల్ప మాత్రం చేత అన్నీ చేయగలుగుతాడు. కళ్ళు మూసుకొని అనుకుంటే దుష్ట శిక్షణ జరిగిపోతుంది. ఎవరు చావాలనో ఎవరు బతకాలనో అయిపోతుంది, వాడు ఎట్లా చావాలనో అయిపోతుంది. మళ్ళీ ఎందుకు పనిగట్టుకొని పరమాత్ముడు భూమిపైన అవతరిస్తాడు అంటే, పెద్దలు చెప్పింది అమ్మ ప్రేమ కోసం. అది దొరకదు కదా. దుష్ట శిక్షణ ఆయన కళ్ళు మూసుకొని వాడు చావాలనుకుంటే చనిపోతాడు, యాక్సిడెంటో ఏదో ఒకటి చచ్చిపోతాడు, రోగం వచ్చి. కానీ తల్లి ప్రేమ కోసం, కౌసల్య ప్రేమ కోసం శ్రీరాముడు పరితపిస్తాడు. యశోద ఆ దేవకి ప్రేమ కోసం మళ్ళీ అవతరించిండు
పరమాత్మ. అట్లా తల్లి ప్రేమను మనం ఏ విధంగా కూడా కొలవలేము. ఆ మధ్య అమ్మ గురించి అద్భుతమైన పాట రాసిన నేనే చెప్పుకుంటున్నా అద్భుతమైన పాట అని. ఎందుకంటే తల్లి గురించి ఎంత రాసినా తక్కువే. నేను తెలుగు పండితు కాదు, అయినా మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. తల్లిని మనం ప్రేమిస్తే, తల్లి గురించి ఆలోచిస్తే ఏమైనా రాయొచ్చు. అందుకే అమ్మ గొప్పతనం. అమ్మ పేగు తెంచుకొని పుట్టింది ఈ జీవం, అమ్మ పాలు తాగి పెరిగింది ఈ దేహం, అమ్మ ఒడిలోనే నేర్చింది తొలి పాఠం, అమ్మ జో కొడుతూ పాడింది తొలి గీతం. అమ్మే నా జీవనయానం, అమ్మతోనే నా ప్రయాణం, అమ్మే నా ప్రపంచం, అమ్మే నా పంచప్రాణం. అమ్మతోనే పెనవేసుకుంది ఈ బంధం, ఎలాగ తీరేది తల్లి రుణానుబంధం. ఈనాటికి తీరనిది తల్లి రుణానుబంధం. తల్లి రుణం ఏమిచ్చినా తీరదు. నీ ఊహకు రూపమిచ్చి, నీ ఊపిరి ధారబోసి, నీ ఊహకు రూపమిచ్చి, నీ ఊపిరి ధారబోసి, నీ ప్రేగును తెంచి ఇచ్చి, నీ ప్రేగును తెంచి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చు ఓ తల్లి నీకు వందనం. ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటనమ్మా నీ రుణం, తీర్చుకుంటనమ్మా నీ రుణం. నవమాసాలు నన్ను మోసి, మలమూత్రాలు నాకు కడిగి, ఒక అరకిలో బ్యాగు చంకలు వేసుకుంటేనే భుజాలు గుంజుతాయి. ఒక గంట సేపు బ్యాగును మొయ్యలేం. 2-3 కిలోలు 9 నెలలు తల్లి ఎట్లా మోస్తుంది? నవమాసాలు నన్ను మోసి, మలమూత్రాలు నాకు కడిగి, అత్యంత సుకుమారంగా పెరిగిన అమ్మాయి అయినప్పటికీ, రాజభోగాలు అనుభవించిన అమ్మాయి అయినా తల్లి అయిన తర్వాత ఎప్పుడు వంట కానీ తిన్న ప్లేటు కడిగినటువంటి పిల్లైనా పెళ్ళి చేసిన తర్వాత, తల్లి అయిన తర్వాత పిల్లవాడిని మలమూత్రాలను కూడా సంతోషంగా కడుగుతుంది. పైన మూత్రం పోసిన శుభ్రం చేస్తుంది బిడ్డకు. ఎవ్వరూ చేయరు. తండ్రి కూడా ఎత్తుకుంటే పిల్లవాడు మూత్రం పోస్తే చిచి వీడు మూత్రం పోసి పట్టు అని తల్లికి ఇస్తుంది. అంటే తల్లి అన్నిటిని భరిస్తుంది. అందరికీ తెలుసు కానీ మర్చిపోతుంది. చిన్నప్పటి విషయాలు గుర్తు చేయాలి పిల్లలను కూర్చునేవాటి. తల్లి ఏం చేసిందో వాళ్ళు మర్చిపోయి ఉంటారు. చిన్నప్పుడు మలమూత్రాలు కడిగి శుభ్రం చేయడం, నవమాసాలు నన్ను మోసి మలమూత్రాలు నాకు కడిగి, నీ రక్తము రంగరించి ముద్దు మురి పాలనిచ్చి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? పాలు ఊరికనే రావు. తల్లి రక్తం పాలుగా మారుస్తుంది. పిల్లవానికి జ్వరం వస్తుందేమని చెప్పి తనకి ఇష్టమైన తిండి తినదు, ఇష్టమైన ఆహారాన్ని కూడా మానేస్తుంది.
మనకి జ్వరం వస్తుందేమో, సర్ది అవుతుందేమో, ఇవి తినొద్దని. అంటే అంత త్యాగం చేస్తుంది. నీ రక్తం రంగరించి ముద్దు మురి పాలనిచ్చి నీ చెమటను చిందించి ఈ దేహం పెంచుతావు. ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే నే తల్లినయ్యి తీర్చుకుంటానమ్మా నీ రుణం. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ప్రతి తల్లి తన కొడుకు నల్ల ఉన్నా తెల్ల ఉన్నా ఎట్లా ఉన్నా జో అచ్యుతానంద నువ్వేరా అచ్యుతునివి అంటే నువ్వే శ్రీకృష్ణుడు, నువ్వే శ్రీరాముడు. అంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ప్రతి తల్లి తన కొడుకు రాజే అనుకుంటుంది. కలలన్నీ పండేను ఏదో ఒకనాడు నువ్వే రావుతావు ఈ దేశానికి రాజు. తల్లి జోల పాటల్లో కూడా ఈరోజు దిక్కుమాలిన పాటలు ఉన్నాయేమో కానీ జోల పాటలు కూడా మామూలుగా ఉండవు. అంటే అది దీవెనలాగా. జో అచ్యుత జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో జో అని తల్లి జోల పాటలు లాలి పాటలు పాడి నా కొడుకు రాముడు కావాలి, నా కొడుకు కృష్ణుడు కావాలని చెప్పి చిన్నప్పుడు దీవిస్తుంది గోరుముద్దలతోటి. ఆ విధంగా లాలి పాటలతోటి జోల పాటలు పాడి గోరుముద్దలతోటి తీపి మాటలు నేర్పి తప్పటడుగులు సవరించి మంచి నడవడి నడక నేర్పిన ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే నీ తల్లినయ్యి తీర్చుకుంటానమ్మా నీ రుణం. మనుషులు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, కానీ 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి. వేటికి ట్రైనింగ్ శిక్షణ అవసరం లేదు. ఒక పక్షికి ఎవరు ఎగరడానికి నేర్పరు. ఒక ఆవు దూడకు ఎవరు పాలు తాగాలని పరిగెత్తాలని నేర్పరు. దానంతా అదే నేర్చుకుంటుంది. భగవంతుడు ఆ శక్తి మిగతా జీవరాశులకు ఇచ్చిండు. కానీ ఒక మనిషి నేర్పకపోతే ఏది రాదు. అందుకని నిలబడడం కూడా రాదు. పుట్టగానే తీసుకుపోయి అడవిలో వదిలిపెడితే వాడు చింపాంజీ లాగానే పెరుగుతాడు. కాబట్టి తల్లి గోరుముద్దలతోటి ముద్దు ముద్దు తీపి మాటలు నేర్పుకుంటూ కన్న చిన్న అని చెప్పి మాటలతో పాటు తప్పటడుగులు సవరించి మంచి నడవడి నడక నేర్పుతుంది. చేతులు పట్టుకొని లేపి నిలబెడితేనే మనం నిలబడగలుగుతాం. నడక కూడా తల్లి నేర్పిస్తూనే వస్తుంది, మాట కూడా తల్లి నేర్పిస్తూనే వస్తుంది. అందుకే తల్లి ఒడి మొదటి బడి. తల్లి పాడిందే మొదటి పాట, తల్లి నేర్పిందే మొదటి మాట. అందుకే మాతృభాష అంటాం. అంత గొప్ప భాష మరొకటి ఉండదు. వాడు ప్రపంచానికి మహారాజా ఏలుతున్నా వానికి ఆపద వస్తే అమ్మ అంటాడు తప్ప అది ఇంగ్లీష్లో ఇంకో భాషలో మాట్లాడాడు. సడన్గా అది గుర్తు రాకుండానే వస్తుంది అమ్మ అనేది. ఓసారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక మహానర్తకి వస్తుంది. ఆమె అన్ని భాషలు మాట్లాడుతుంది. ఆమె ఒక ఛాలెంజ్ చేస్తుంది, మీ దేశంలో నా మాతృభాషను గుర్తిస్తే నేను ఓటమిని అంగీకరిస్తాను. అన్ని భాషలు మాట్లాడుతుంది. లేకపోతే మీరు ఓడిపోయినట్టు అంగీకరించాలి. అంటే ఇది మొత్తం దేశ పరువు ప్రతిష్ట. ఎవరు ఈమె మాతృభాష గుర్తించగలుగుతారు అంటే అప్పుడు ఆ తెనాలి రామకృష్ణ, మీరేమీ బాధపడకండి, విచారించకండి మహారాజా, నేను చూసుకుంటా అండి. ఆమె నాట్యం చేస్తూ ఉంటుంది, అన్ని భాషలలో మాట్లాడుకుంటూ. మెల్లగా దగ్గర నుంచి వెళ్ళి కాలు మీద తొక్కుతాడు. బాధ అవుతుంది కదా, కాలు తొక్కగానే బాధ అయినప్పుడు ఏమొస్తుంది? తప్పకుండా మాతృభాషనే వస్తుంది, అమ్మ అనే వస్తుంది.
మా సార్ చెప్తున్నాడు, అమెరికాలో 50 సంవత్సరాల నుండి తెలుగు మర్చిపోయినాం, ఇక్కడ వచ్చి వాళ్ళు తెలుగు మాట్లాడు విచిత్రంగా భాష భుజాలు ఎగరేస్తుంటుంది. అంటే ఇక్కడ పుట్టి పెరిగి తల్లి భాష మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళు మా సార్ అడిగాడు, నువ్వు కళలో మీకు ఇంగ్లీష్లో కళలు పడతాయరా, ఇంగ్లీష్లో కళలు మాట్లాడతావా అంటే, కళలు మాత్రం వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మాతృభాషలనే మాట్లాడతారు. కాబట్టి ఆ మాతృభాషకు ఉన్నటువంటి మాధుర్యం అంత గొప్పది, మాతృమూర్తి ఎంత గొప్పదో మాతృభాష. ఇక తల్లి గురించి ఎంత చెప్పినా, నా ఒంటికి గాయమైతే నీ కంటిలో నీరు కారే, నా ఒంటికి గాయమైతే నీ కంటిలో నీరు కారే, నా మనసు బాధపడితే, నా మనసు బాధపడితే నీ గుండెలు బరువెక్కి, నీ నోమైన రథమైన నా కోసమే చేస్తావు, నువ్వు దాచుకున్నదేదైనా మాకే పంచి పెడతావు, నీ నోమైన వ్రతమైన మా కోసమే చేస్తావు, నీ కోసం కాకుండా, నీ కోసం కాకుండా మా కోసమే బతుకుతావు, ఓ తల్లి నీకు వందనం, ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటనమ్మా నీ రుణం, తీర్చుకుంటనమ్మా నీ రుణం. మా అమ్మ గురించి రాసుకున్న పాట ఇది. ఇది అందరూ అమ్మలు ఇలాగే ఉంటారు. ఇందాక తల్లి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మన తల్లిని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు రాక తప్పదు. కన్నీళ్ళు రాకపోతే వాడు మనిషి కాదు, పాషాణం. పాషాణాలు కూడా కరుగుతాయి అంటారు దూర్జటి సత్యహరిశ్చంద్ర కాట్ సీన్లో. అట్లా తల్లి గురించి కన్నీరు రాని మనిషి మనిషే కాదు, తల్లిదండ్రుల గురించి. కాబట్టి అలాంటి తల్లులు ఇక్కడ కూర్చున్నారు. ఏం చెప్పాలంటే ఇంకా అమ్మ గురించి చెప్పే కంటే గొప్ప విషయం ఏముంటుంది అనిపించింది నాకు. మా అమ్మ గురించి, అందరి అమ్మల గురించి మాట్లాడుకుంటే అంతే, అదే గొప్ప విషయం అనిపించి నేను రాసిన ఈ పాట, నేను నేర్చుకున్న 2-3 అమ్మ గురించి మాట్లాడుకోవడం జరిగింది. తల్లులారా, భారతదేశంలో పుట్టడం గొప్ప విషయం. భారతదేశం గౌరవం, పరువు, ప్రతిష్ట ఇంకా ప్రపంచంలో కొనసాగుతున్నవి అంటే దానికి కారణం ఈ దేశంలో ఉన్న తల్లులు. ఇగో మేము పాయింట్ సెట్లు ఎప్పుడో వేసుకొని వేషము, భాష అన్నీ మారిపోయినాయి, కానీ ఇంకా మన సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్లు, ఆచారాలు, పండుగలను కొనసాగిస్తూ ఉన్నారు అంటే అది తల్లులు మాత్రమే. ఆ తల్లులకు చేతులెత్తి నమస్కరించిన తక్కువే. అలాంటి తల్లులు ఇగో ఎక్కడో ఇక్కడ కూర్చొని లోక కళ్యాణం కోసం మీరు లలితా సహస్రనామాలు, భగవద్గీత పారాయణం అనేక విధాలు ఇక్కడ సామూహికంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి తల్లులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఇంకా భారతదేశం సురక్షితంగా, సస్యశ్యామలంగా, సుభిక్షంగా, సుసంపన్నంగా ఈరోజు ప్రపంచంలో ప్రశాంతంగా మనం ఉండగలుగుతూ ఉన్నామంటే ఇలాంటి తల్లులు ఇంకా ఈ దేశంలో ఉన్నారు. ఆనాడు భారతదేశం ఎప్పుడూ తల్లులకు మొదటి స్థానమే ఇచ్చింది. అమెరికా మీ అందరికీ తెలుసు, 1776లో స్వాతంత్రం వచ్చింది, 1776. 46 సంవత్సరాలు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్త్రీలకు ఓటు హక్కు కల్పించలేదు అమెరికాలో. 46 సంవత్సరాలకు అంటే ఆడవాళ్ళను సెకండ్ గ్రేడ్గా ట్రీట్ చేసింది. ఇప్పుడు మనకు పాఠాలు చెప్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఈక్వల్ రైట్స్ అని మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది.
స్త్రీలకు సమాన హక్కులు అన్నది అర్థం లేనటువంటి మాట. ఎందుకు స్త్రీలకు సమాన హక్కులు కాదు? మీరు తెలుసుకోండి, భారతదేశంలో స్త్రీకి సమున్నత స్థానం కల్పించింది భారతదేశం. నెత్తి మీద పెట్టుకొని పూజ చేసింది భారతదేశంలో స్త్రీలను. ఈక్వల్ కాదు, వాళ్ళు అందరికంటే గొప్ప. స్త్రీ అంటే దేవత ఈ దేశంలో. అందుకే మొదటి స్థానం భారతదేశంలో మాతృదేవో భవ, పితృదేవో భవ అంటే మొదటి స్థానం తల్లికే. అందుకే తల్లి సమున్నతమైన స్థానం కదా. స్త్రీ పురుషులు సమానమని మీరు అనుకోవచ్చు, మా దేశంలో అనుకోరు. స్త్రీని గౌరవిస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం. దేవతలాగా స్త్రీని కొలిచే దేశం మనది. అందుకనే పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిలో అబ్బాయితోని పెళ్ళిలో కూడా వరుడు అంటాం. వరుడు అంటే ఆప్షన్. అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత కాలేజ్ చేసేటప్పుడు నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటావని అడుగుతారు కదా. పిల్లవాని ఇష్టం. ఒక అతను ఎంపీసీ, ఒక అతను బైపీసీ, సిఈసీ అంటాం. అట్లా అమ్మాయి ఇష్టం. అంటే భారతదేశంలో స్త్రీకి ఎంత స్వాతంత్రం ఉన్నదో అనేక సందర్భాలలో మనం మర్చిపోయినాం. పిల్లలకు చెప్పాలి. ఇప్పుడు కొన్ని తప్పులు జరుగుతున్నాయంటే కారణం విషయాలు వాళ్ళకు తెలియకపోవడం. ఇది మన సంస్కృతి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పాను. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో సకల దేవతలు అక్కడే ఉంటారని చెప్పి, ఎక్కడ స్త్రీ అవమానించబడుతుందో ఆ జాతి సర్వనాశనం అవుతుంది అని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది. అశోకవనంలో సీతమ్మ కన్నీరు పెడితే రావణ లంక సర్వనాశనమైంది. కురు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే కురువంశం అంతరించిపోయింది. ఇది మన చరిత్ర అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. పెళ్ళిళ్ళల్లో పురోహితుడు వరుడు అంటే వరించబడేవాడు. ఎవరు వరిస్తారు అంటే వధువు. వధువు చాయిస్. ఇది అమ్మాయి చాయిస్. స్వయంవరం ప్రపంచంలో ఎక్కడైనా ఉందండి? ఏ దేశంలో ఏ మతంలోనైనా అమ్మాయికి అవకాశం ఇచ్చి చూజ్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు దిగ్మాలిన ఆలోచనలు చేస్తున్నారు. కానీ భారతదేశంలో అమ్మాయి వరిస్తుంది అబ్బాయిని. వరించి వరమాలు వేస్తే ఆయన భర్తగా అంగీకరిస్తేనే ఆయన భర్త అవుతాడు. అంతేగాని అబ్బాయి వచ్చి మెడలో దండేసి నువ్వు నా భార్య అని చెప్పే సంస్కృతి మన దేశంలో లేదు. ఈరోజు కూడా పెళ్ళిళ్ళల్లో పురోహితులు ప్రమాణం చేయిస్తారు. పంచభూతాలు బంధుమిత్రుల సాక్షిగా ఏమని ప్రమాణం చేయిస్తారు? ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ నాతి చరామి అను బాబు. నాతి చరితవ్యం, నాతి చరామి అని 3 సార్లు అనిపిస్తుంది. దాని అర్థం తెలియకపోతే మన తప్పు. ఏంటి దాని అర్థం? పురుషార్థాలు అనేటివి 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. పురుషార్థం అంటే పురుషులకు అని అనుకోవద్దు. సంస్కృతంలో పురుష అంటే నపుంసకలింగం. అంటే ఆడ మగ ఎవరికైనా పురుష అని అంటాం. అపుత్రస్య గతిర్నాస్తి అనే పదం కూడా మనం వింటాం. దాన్ని అపార్థం చేసుకున్నారు. ఇక పుత్రుడు లేకపోతే పుణ్యగతి లేదు అని చెప్పి 4 అమ్మాయిలు పుడితే కూడా ఇంకా కొడుకు కావాలి అనేది మనం అపార్థం చేసుకుంటున్నాం. పుత్రుడు అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే సంతానమే. ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు, ఎవరైనా పుత్రుడే సంస్కృతంలో. మనకు అర్థం కాక దాన్ని అపార్థం చేసుకొని ఆడపిల్లలను తక్కువ చేసి ఇక మగపిల్లాడైతేనే ఉద్ధరిస్తాడని 2-3 అమ్మాయిలు 6 మంది అమ్మాయిలు పుట్టినాక కూడా కొడుకు కావాలని ఇంకా ప్రయత్నం చేసే మహానుభావులు ఇంకా కనిపిస్తారు. ఎందుకంటే ఈ విషయాలు తెలియదు కదా. అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనుకుంటారు. కానీ అది కాదు, శాస్త్రం అట్లా చెప్పడం లేదు. అందుకే జీవితం చరితార్థం చేసుకోవడానికి పురుషార్థము అంటాం. అంటే ఈ జీవితం యొక్క అర్థం. పురుష అంటే జన్మ కదా. ఎందుకు జన్మించినావు, ఎందుకు పుట్టినావు నువ్వు అంటే అట్లా అడుగుతారేం సార్? అందరు పుట్టిన ఒక అర్థం ఉంటుంది కదా. ఏ పని చేయడానికైనా ఒక పర్పస్ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. ఈ జీవితానికి పర్పస్, మీనింగ్ ఏంది అంటే పరమ పురుషార్థాన్ని పొందడమే జీవితం యొక్క అర్థం, పరమార్థం. ఏంటి పరమ పురుషార్థం? మనం పుట్టిన తర్వాత ధర్మాన్ని ఆచరిస్తూ కామము అర్థాన్ని కూడా ధర్మబద్ధంగా ఆచరించినట్టయితే
ఏ ఆశ్రమంలోనైనా, అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసం, ఎవరైనా 4 విధాలుగానే జీవిస్తారు. ఏ ఆశ్రమాన్ని ఆశ్రయించినా, ధర్మాన్ని మనం ఆధారం చేసుకొని వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా ధర్మబద్ధంగా నువ్వు జీవించగలిగితే నువ్వు పరమ పురుషార్థమైన మోక్షానికి అర్హుడివి అవుతావు. అదే జీవిత లక్ష్యం. అట్లా మోక్షం కనుక పొందకపోతే పునరపి జననం పునరపి మరణం, జాతస్య హి ధ్రువం మృత్యు. అట్లా పుడుతూ ఉంటావు, చేస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు, చేస్తూ ఉంటావు. ఇంకా పనికిమాలిన పని చేస్తే మనిషిలాగా కూడా పుట్టవు, మళ్ళీ జంతువులాగా పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనిషిగా జన్మించినప్పుడు జాగ్రత్తగా ధర్మాన్ని ఆచరిస్తే ఈ జన్మలోనే నీ జన్మ చరితార్థమయ్యే అవకాశం ఉంది. అందుకే ఏ పనైనా ఎందుకు చేస్తాం భారతదేశంలో అంటే ధర్మం, ధర్మబద్ధంగా జీవించాలి. ఇక్కడ యుద్ధం కూడా ధర్మమే, ధర్మయుద్ధం. బెల్లు కొట్టినాక యుద్ధం స్టార్ట్ అవుతుంది. సూర్యాస్తయం అయితే బెల్లు కొడితే కత్తి తీసుకొని శత్రువును నరికే సమయంలో బెల్లు మోగిందంటే మానేస్తారు. ఎక్కడైనా ఉందా అండి ప్రపంచంలో ఇట్లా? మధ్యరాత్రి పోయి అద్రగణంగా శత్రువులను చంపే పరిస్థితి చూస్తాం మనం. కానీ భారతదేశంలో యుద్ధం కూడా ధర్మమే. అలాంటి ఇక్కడ అడుగడుగున ధర్మమే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. వేదాలు ధర్మాన్ని చెప్తాయి, భగవంతుడే ధర్మస్వరూపం. మనకు అర్థం కాదు కాబట్టి రామాయణాన్ని చదవమన్నారు. ఎందుకంటే రామాయణంలో రాముడు పోసిన ధర్మస్వరూపం. రాముడు ఏం చేస్తే అదే ధర్మం. రాముడు ఎట్లా కూర్చున్నాడో అదే ధర్మం. రాముడు ఎట్లా మాట్లాడిండో అదే ధర్మం. రాముడు ఏం చేసిండో అదే ధర్మం. కాబట్టి రాముల్లాగా ప్రవర్తిస్తే ధర్మాన్ని ఆచరించవచ్చు. పామరులకు, సామాన్యులకు కూడా ధర్మం అర్థం కావాలంటే మనకు రామాయణం ఆదర్శంగా ఉంది. రాముని చూసి మనం ధర్మాన్ని ఆచరించాలని చెప్పి మనం పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పిండ్రంటే ఇది రాక్షసుడు చెప్పిండు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పి మారీచుడు రావణాసురునితో చెప్తాడు. అట్లా ధర్మమే ఈ దేశంలో ఆధారం. కాబట్టి చదువుకోవాలి. ఎందుకు చదువుతావు? నేను పిల్లల్ని అడుగుతా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? మందిని ముంచాలి, డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ లాయర్. నేను తల్లిని అవుతాను ఎవరు చెప్పరు? తల్లి అంతకంటే పెద్ద పోస్ట్ కదా. సమాజాన్ని, కుటుంబాన్ని ఉద్ధరించేది ఒక తల్లి. ఎ ఉమెన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ. తల్లి అంత గొప్ప పోస్టు, టీచర్ అంతకంటే గొప్ప పోస్టు. ఎందుకు డాక్టర్ అవుతావు అంటే డెడ్ బాడీలో కూడా ట్రీట్మెంట్ ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది కాబట్టి నేను డాక్టర్ అవుతా అంటే. ఇంకా పోలీస్ అవుతా అంటాడు. ఖాళీ జేబులతో రోడ్డు మీద పోయి నిలబడితే జేబులు నింపుకొని ఇంటికి వచ్చే ఉద్యోగం ఉంటుంది. ఎవరిని ఆపినా ఏదో ఒక తీరా అంటే వాడు పైసలు తీసి నేను ఎందుకు వచ్చిన ఎత్తుం. ఇదే జీవితం యొక్క ఉద్దేశం. జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి చదవాలి. మధ్యలో ఉద్యోగం చేస్తామేమో బతకడానికి, కానీ చదువు ఉద్దేశం అది కాదు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది చదువు. ఏంటి చదువు అంటే చదువుకున్న వానికి చావు లేదు. అమృతం దేవతల దగ్గర ఉంది అని అనుకుంటారు కదా అందరూ. నేను పిల్లలకు చెప్తా, దేవతల దగ్గర లేదు బాబు, అమృతం నీ దగ్గరే ఉంది. చదువే అమృతం, నేను చెప్పడం లేదు. మృత్యోర్మ అమృతంగమయ. చదువు అంటే ఇది, జ్ఞానం అంటే ఇది. ఏంటయ్యా జ్ఞానం అంటే శాశ్వతమైన యశస్సును, కీర్తిని అందించేదే జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని పొందు, నువ్వు శాశ్వతత్వం నీకు లభిస్తుంది. అమృతము అంటే మృతం లేనిది, చావు లేనిది. ఏంది అంటే శాశ్వతమైన యశస్సు, కీర్తి. సో అలాంటి జ్ఞానం, అందుకోసమే చదువుతాం, అందుకోసమే పెళ్లి చేసుకుంటాం, అందుకోసమే వ్యాపారం చేస్తాం. అందుకే పురోహితుడు ప్రమాణం ఏమని చెప్పిస్తాడు అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరం. అంటే ధర్మాన్ని ఇద్దరు కలిసి ఆచరించాలి, ధర్మబద్ధంగా జీవించాలి. అందుకే ధర్మ పత్ని అని పిలుస్తాం. మందిని ముంచడానికి ఇద్దరు కలిసి ఇంకా చిట్టీలు వేయండి, పక్క వాళ్ళందరినీ మోసం చేసి
ముంచిపోండి, ఒకరోజు దుకాణం పనిచేయనని కాదు. ధర్మజీవనమే అంటే చదువుకున్న, వ్యాపారం చేసిన, వివాహం చేసుకున్న ధర్మం 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 కోసమే. ఇంకా ప్రమాణం ఏం చేస్తాడంటే, అమ్మాయిని అతిక్రమించి నువ్వు వెళ్ళొద్దు, నీ భార్యను అతిక్రమించొద్దు, నాతి చెరామి, ఆమెను కాదని ఏ పని చెయ్య అని చెప్పి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయిస్తారు. అంటే భార్య మాట వినాలి, ఆమె వద్దంటే ఏ పని చేయొద్దు, ఆమె పర్మిషన్ లేకుండా నువ్వు అడుగు ముందుకు వెయ్యొద్దు అని పెళ్ళిళ్ళల్లో పురోహితుడు ప్రమాణం చేయిస్తే అది మర్చిపోతాడు. వాడి పెళ్ళి కాగానే నాకు ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, నాకు వండి పెట్టేటోడు ఎవరు లేడు, నేను భర్తను, నువ్వు వస్తావా చేస్తావా, నా దగ్గరికి రా. ఇది కాదు కదా మనకు నేర్పించింది. రామాయణం వింటే అర్థమవుతుంది. కైకేయి వరం కోరుకుంటుంది, నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, భరతుడు రాజు కావాలని. ఎవరిని? రామచంద్రుని మాత్రమే అరణ్యవాసం చేయమని కోరుకుంటుంది. లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి పోవాలని అడగదండి. ఒక రాముడే మంచిదని చెప్పి వచ్చేస్తాడు. నువ్వు రాజు అవుతావు అంటే ఎగిరి గంతేయడు, అడవికి పోమంటే అయ్యో అడవికి పోవాలన్నా, నేనేం తప్ప, నన్ను ఎందుకు అడవికి పంపుతారు, అట్లెట్లా పోతా అని చెప్పి ఏమన్నా. అదేవిధంగా రెండు ఒకలాగానే. అందుకే రాముడు మనకు ఆరాధ్యం ఎందుకు అయ్యిండు అంటే, లక్షల కోట్ల సంవత్సరాలు యుగ యుగాల చరిత్ర, ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు భారతదేశాన్ని పరిపాలించినప్పటికీ రాముడు ఆరాధ్యం. ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. ఎందుకు? రాముని జీవితం అంతా డిజాస్ట్రస్ లైఫ్, అడుగడుగున అపజయాలు, ఆపదలు, కష్టాలు. ఎందుకు రాముని ఈ దేశం నెత్తి మీద పెట్టుకొని పూజిస్తుంది అంటే, భారతదేశం ఎప్పుడూ భోగాలను గౌరవించదు, త్యాగాలను గౌరవిస్తుంది. రాముడు త్యాగం, అడుగడుగున రాముని ఆదర్శం, ధర్మం. అందుకోసం రాముడు మనకు ఆరాధ్యం. అంతేగాని రాముడు 1,00,000 మందిని చంపిండు, ఇంతమందిని ఊచకోత పోసిండు, ఇన్ని రాజ్యాలను పరిపాలించినందుకు రాముడిని మనం దేవుడిగా కొలవడం లేదు. త్యాగాలు చేసిండు కదా. ఏ పరిస్థితులలో కూడా నిశ్చలంగా, తొనకకుండా, చెదిరిపోకుండా, కృంగిపోకుండా, రాజ్యము పటాభిషేకం అన్నా అట్లనే ఉన్నాడు, అరణ్యవాసం అన్నా అట్లనే ఉన్నాడు. ధర్మం తండ్రి మాటిచ్చిండు, దాన్ని నెరవేర్చాలి. దశరథుడు వద్దంటాడు, ఎట్టి పరిస్థితుల్లో అరణ్యవాసం చేయొద్దని చెప్తాడు, వేడుకుంటాడు, మూర్చపోతాడు, కింద పడిపోతాడు, నన్ను జైలు వేయమని అడుగుతాడు. తండ్రి మాట వినలేదు రాముడు, ధర్మాన్ని ఆచరించిండు. మా నాన్నగారు మాటిచ్చిండు, లోకంలో మాటిచ్చి తప్పిన అపకీర్తి నా తండ్రికి రావద్దు. తండ్రి మాట నెరవేర్చడమే తనని ధర్మం. కాబట్టి ఈరోజు తండ్రి అప్పు తీసుకొని చనిపోతే ఎవరికి ఇచ్చినావు, ఎవరిని అడుగుతున్నావు అని మాట్లాడే తనయులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ రాముడు నేర్పిన ఆదర్శం అది కాదు. ఆస్తులు కాదు పంచుకోవాల్సింది, ఆదర్శాలను కూడా పంచుకోవాలి. తల్లిదండ్రుల వారసులు అంటే ఆస్తులకు మాత్రమే కాదు, తల్లిదండ్రుల ఆదర్శాలు. అట్లా వివాహంలో కూడా క్షీరసాగర మదనం మీకు తెలుసు. దేవతలు, దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతారు. మందర పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వంలాగా వేసి వాసుకి అనే సర్పాన్ని తాడులాగా చుట్టి, ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు స్టార్ట్ చేస్తారు. ఎందుకోసం అంటే అమృతం దొరుకుతుంది, మనం యుద్ధం చేసుకొని ఒకరికొకరు చచ్చిపోతున్నాము, ఒక కాంప్రమైజ్కి వస్తాము, ఎందుకు రోజు యుద్ధం చేసి చావాలి, అందరం అమృతం దాగి హాయిగా ఉందామని చెప్పి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఇంద్రుడు వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర కొన్ని రోజులు ఉండి, ఇద్దరు అన్నదమ్ములే కదా, రాక్షసులు దేవతలు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే, తల్లులు వేరు, అతిథి దితి, అట్లా కాంప్రమైజ్ అయిపోతారు. మంచిరా, మంచి ఆలోచన చేసినామని ఇంక ఏం చేద్దామంటే క్షీరసాగరాన్ని మనం మదిస్తే అమృతం వస్తుంది, తాగితే మనకు హాయిగా చనిపోకుండా ఉంటాం. కానీ ఏమొస్తుంది? అమృతం రాదు, కాలకూట విషం వస్తుంది ఫస్ట్. అది లోకాలను దహించి వేసుకుంటూ దావానలంలాగా వ్యాప్తి చెందుతుంది. దేవతలు రాక్షసులు చూసి భయపడి పరిగెత్తుకుంటూ ఎక్కడికి పోతారు? లాస్ట్ ఎవరు? ఇంకా అందరికీ దిక్కు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరు. ముందు ఈ పని చేయడానికి ముందు ఆయన దగ్గరకు పోయి పర్మిషన్ తీసుకోరు. సార్ మరి ఈ పని చేయాలనుకుంటున్నాం, మేము చేయాలన్నా వద్దా చెప్పండి సార్ అని.
అప్పుడేమో వీళ్ళు ఇష్టం పోయి చేస్తారు. అక్కడ ఆపద వచ్చేసరికి పరిగెత్తుకుంటూ పోతారు, సార్ కాపాడండి సార్, ఇక మీరు తప్ప మాకు దిక్కే లేదని చెప్పి కుయ్యో మొర్రో అని ఎవరికైనా ఆపద వస్తే పోయి స్తోత్రాలు చదవరు కదా, పరిగెత్తుకుంటూ పోయి లబో దిబో అని మొత్తుకుంటారు. పరమశివుడు ఆయన ఏ పనైనా చేయగలుగుతాడు కదా. పిల్లలు తప్పు చేసిండ్రు, నన్ను అడిగిపోయినారా మీరు, ఎవరిని అడిగిపోయినారు, పోని మీ కర్మ పోని తిట్టాడు. పాపం పిల్లలు ఆపదలో ఉన్నారు, ఎట్లా వచ్చి భయపడుతున్నారు చూడు అందరూ అని ఏం చేస్తాడంటే మంచిది అని చెప్పి ఆయనే పోయి ఆ కాలకూట విషయాన్ని తీసుకొని తాగాడు. ఏ పని చేసినా మనకు అర్ధనారీశ్వర తత్వం అని చెప్తాం కదా, భార్య వేరు భర్త వేరు కాదు. భారతదేశంలో చూడడానికి 2 శరీరాలు ఒకటే మనస్సు. పెళ్ళిలో కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా. ఎందుకు చూపిస్తారు అంటే వీళ్ళకి తెలియదు వాళ్ళదు. ఎందుకు అరుంధతిని చూపిస్తారు అంటే ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు చాలా ఉన్నాయి, కానీ అరుంధతి సప్తర్షి మండలంలో అరుంధతి నక్షత్రం ఉంది. వశిష్ఠుని పక్కన మినుకు అంటూ ఉంటుంది. ఈరోజు నాసా శాటిలైట్స్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే అరుంధతి చుట్టూ వశిష్ఠుడు తిరుగుతాడు, వశిష్ఠుని చుట్టూ అరుంధతి తిరుగుతాడు. ఇట్లా మళ్ళీ అనంత విశ్వంలో ఏదీ లేదన్నట్టు. ఈ విషయం ఇప్పుడు నాసా ఉపగ్రహాలు కనిపెడితే మన మునులు ఋషులు ఏ రోజో కనిపెట్టింది. ఇవి 2 తప్ప ఏవి ఉండవు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, గ్రహాల చుట్టూ సూర్యుడు తిరగడు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుని చుట్టూ భూమి తిరగదు. కాబట్టి సూర్యుని చుట్టూ గ్రహాలు అంటే సూర్యుని శక్తి ఎక్కువ, భూమి చుట్టూ చంద్రుడు అంటే భూమి బలం ఎక్కువ. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, కానీ ఇద్దరు సమానంగా తిరిగేవి వశిష్ఠుడు అరుంధతి. అందుకనే భార్యాభర్తలు అంటే ఎక్కువ తక్కువ కాదు, ఇద్దరు సమానమే సుమ అని చెప్పి పెళ్ళిలో అరుంధతిని ఎందుకు చూపిస్తారంటే అయ్యా మీ ఇద్దరు గొడవ పడవద్దు, నేనెక్కువ నువ్వెక్కువ అని, ఇద్దరు సమానం అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ మనోభావాలను గౌరవించి అన్యోన్యంగా జీవించమని చెప్పి ఎంత సైన్స్ భారతదేశం. ఆ విధంగా మరి పరమేశ్వరుడు ఏం చేస్తాడు, ఏ పని చేసినా, అందుకే అర్ధనారీశ్వరము అనేది అది మెసేజ్. భార్యాభర్త ఒకే శరీరం ఒక మనస్సుగా ఉండాలని చెప్పి పార్వతిని అడుగుతాడు. మీరు భాగవతం చదివితే ఉంది, ఆమెను మోటివేట్ చేస్తాడు. దబ్బున కోపంతో ఆ దిక్కుమాలిన పని మనకెందుకండి, మనల్ని అడిగిన రావాలి పని చేయడానికి ముందు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆపద వచ్చింది కాబట్టి మన దగ్గరకు వచ్చిండ్రు, పోయి వెళ్ళిపోమని చెప్పండి అని ఎక్కడంటుందో. ఎంతకైనా అమ్మకు ఆవేశం ఉంటుంది కదా, ముందు పని చేయడానికి ముందు మన దగ్గర రాలేదని అని మోటివేట్ చేస్తాడు పార్వతిని. పరహితము చేయునివ్వడు పరమహితుండగు భూత పంచకమునకును, పరహితమే పరమధర్మం పంచేంద్రుముఖి. మెల్లగా ఆమెకు మోటివేట్ చేస్తున్నాడు. చూసినావా, పరహితం ఇందాక చెప్పుకున్నాం కదా, పరోపకార హితం శరీరం, అది పరమేశ్వరుడు చెప్పిండు పార్వతికి. పరహితము చేయునెవ్వడో, ఎవడైతే ఇతరులకు సహాయం చేస్తాడో పరమహితుండగు భూత పంచకమునకు, ప్రకృతి మొత్తానికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అవుతాడు. పంచభూతాలు కూడా ఇష్టపడతాయి ఎవరిని, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిని. పరహితాన్ని మించిన పరమ ధర్మం ఇంకొకటి లేదు పార్వతి. మరి పిల్లలు ఆపదలో ఉన్నారు కదా, దేవతలు రాక్షసులు కాపాడమని వచ్చిండ్రు అంటే ఆమె ఇంకా కాదని ఎట్లా అంటే మొత్తం ఆమె అవును అనేటట్టు మోటివేట్ చేసింది. సహాయం చేయాలి కదా, అదే అంతకు మించిన ధర్మం ఇంకోటి లేదు కదా పార్వతి అని. అంటే భార్య భర్త ఎట్లా ఉండాలనో, ఒకరికి సహాయం చేయాలి. ఒక ప్రాణమిత్రుడు వచ్చిండు, ఆపదలో ఉన్నాడు, భార్యను అడగకుండా చేయొద్దు. బలిచక్రవర్తి 3 అడుగుల దానం చేసినా భార్య దారబోస్తుంది, కన్యాదానం చేసినా భార్య దారబోస్తేనే కన్యాదానం. చివరికి తన కడుపులో పుట్టిన బిడ్డ అయినప్పటికీ భార్య లేని వ్యక్తికి దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, పుణ్యకార్యాలు చేసే అధికారం భారతదేశంలో లేదు. అంటే ఎంత గొప్ప స్థానం భార్యకు కల్పించిండ్రో ఆలోచించండి. వాడు కోట్లు సంపాదించిన 10 రూపాయలు దానం చేయాలన్నా భార్య పర్మిషన్ ఉండాలి. వాడు ఒక సత్యనారాయణ కథ పుణ్య వ్రతం చేయాలన్నా భార్య ఉంటేనే అర్హత ఉంటుంది. చివరికి తన కూతురును కన్యాదానం చేసి ఒక పిల్లవానికి ఇచ్చి పెళ్లి చేయాలన్నా భార్య లేకపోతే ఈజ్ నాట్ ఎలిజిబుల్. అందుకే వేరే భార్యాభర్తలను కూర్చోబెడతారు. అంటే ఈ దేశంలో స్త్రీలకు ఎంత ఉన్నతమైన స్థానం కల్పించిందో మనం అర్థం చేసుకొని
ఆడపిల్లలకు మగపిల్లలకు ఇద్దరికి చెప్పాలి. ఇప్పుడు చెప్తేనే విడాకులు కావు, పెళ్ళిళ్ళు 10 కాలాల పాటు కొనసాగకపోవడానికి కారణం ఇలాంటి అపార్థాలు. విషయం భారతదేశంలో స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం చెప్పకపోవడం వల్ల. అట్లా పార్వతి పర్మిషన్ తీసుకుంటారు. ఇంకా అమ్మవారు ఆమె సామాన్యురాలు కాదు. అందుకే గౌరమ్మ అంటే ప్రతి పెళ్ళి కూతురు గౌరీ పూజ చేపిస్తాం. ఎందుకంటే ఆమె ఆశీర్వాదం ఉండాలి. ఆమె మాంగళ్య బలం అంత గొప్పది. ఆమె ఏం చెప్తుంది? మింగెడివాడు విభుండని. విషం వచ్చింది, తాగాలనా వద్దా అంటే ఎవరు తాగే వ్యక్తి? సొంత భర్త. మింగెడివాడు విభుండనియు మింగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మింగమనే సర్వమంగళ తన మాంగళ్యాన్నెంత మది నమ్మిందో. అసలు ఈ కథ పరీక్షిత్తు వింటూ ఉంటే, శుకబ్రహ్మ చెప్తూ ఉంటాడు భాగవతం పరీక్షిత్తు. వింటుంటే ఆయనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆగండి మహర్షి, తాగేది విషం, భార్య భర్తకు విషం తాగమని చెప్పిందా? ఇది చాలా వింతగా ఉంది. ఇట్లా కూడా ఉంటారా లోకంలో అని పరీక్షిత్తు డౌట్ తోటి మళ్ళీ ప్రశ్న అడుగుతాడు. ప్రపంచంలో ఇలాంటి స్త్రీలు ఎక్కడైనా ఉంటారా? భర్తను విషం తాగమని చెప్పే భార్యలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అంటే భారతదేశంలో ఉన్నారు. భర్తను చంపడానికి విషం ఇచ్చి భార్యలు కాదు, నువ్వు విషం తాగినా పర్వాలేదు, నేను చూసుకుంటా, నేను లలితా సహస్రనామం చదువుతూ ఉన్నా, నీకు హార్ట్ అటాకు, కిడ్నీసు, గుండె మొత్తం పాడైపోయినా పర్వాలేదు, మా అమ్మవారు కాపాడుతుంది. అలాంటి నమ్మి పూజలు చేసిన వ్యక్తులు, అలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు ఈ దేశంలో ఇంతకుముందు కాదు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పసిపిల్లలకు పాలిచ్చి త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చినటువంటి అనసూయ ఈ దేశంలోనే ఉంది, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. త్రిమూర్తులు పసిపిల్లలుగా చేసింది. పరీక్ష చేయడానికి పంపిస్తారు త్రిమూర్తులను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంత గొప్ప పతివ్రతలు మాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఒకసారి ఈ సరస్వతి, లక్ష్మి, పార్వతి అనుకొని త్రిమూర్తులను పోయి టెస్ట్ చేయకపోయిన భూలోకంలో ఎవరు ఉంటున్నారు. అనసూయ దగ్గరకు వస్తారు, వాళ్ళు పరీక్ష పెట్టమంటారు. అంత గొప్ప పతివ్రతలే అయితే దిగంబరంగా బట్టలు లేకుండా మీకు భోజనం పెట్టమనండి. అతిథి దేవో భవ అంటారు కదా, అతిథికి భోజనం పెట్టడం ధర్మం, గృహస్థు ధర్మం, దేవుళ్ళలాగా భావించాలి. అనసూయ దగ్గరకు వస్తారు, అతిథులు కాబట్టి భోజనం చేయమని అడుగుతారు. మాకు ఒక కండిషన్ ఉంది, మాకు భోజనం మేము భోజనం చేయాలంటే మీరు బట్టలు లేకుండా వివస్త్రగా వచ్చి మాకు వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం. ఇది మాకు ఒక వ్రతం. మంచిది నాయన, కూర్చొని అంటది, ఇట్లా అంటది. 3 పసిపిల్లలు అయిపోతారు, పాలు ఇస్తుంది, కడుపు నిండుతుంది. కొన్ని రోజులు గడిచిపోతాయి, హాయిగా వీళ్ళున్నారు, పసిపిల్లలాగా పాలు తాగుతున్నారు, ఆడుకుంటారు. అక్కడ పరేషాన్ స్టార్ట్ అయింది. ఏంది పోయింది ఇంకా వస్తలేరు, అసలు ఫోన్ లేదు, ఏమైపోయినా కూడా తెలుస్తలేదని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి చూస్తే చిన్నపిల్లలు అయిపోయి హాయిగా ఆడుకుంటుంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. పార్వతి, సరస్వతి, లక్ష్మి ముగ్గురు కలిసి అనసూయ అమ్మను ప్రార్థిస్తారు. అమ్మ తల్లి బుద్ధి గడ్డి తిని మేము దిక్కుమాని ఆలోచన చేసి పొరపాటున పరీక్ష పెట్టమన్నాము, మా భర్తలు ఇట్లా అయిపోతే మా గతి ఏం కావాలి, నువ్వే కరుణించి మాకు మళ్ళీ వాళ్ళను మామూలు వ్యక్తులు చేయమని అడుగుతుంది. అమ్మ కదా మంచిదని చెప్పి మళ్ళీ ఇట్లా అనేసరికి విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు మళ్ళీ మామూలు రూపాలకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్లకు ఇక తల్లి ప్రేమ మాధుర్యం దొరికిపోయింది. ముగ్గురు ఎక్కడైనా లోకంలో భక్తులు వేడుకుంటే భగవంతుడు వరాలు ఇస్తాడు, అవునా కాదు? కానీ విచిత్రం ఏంటంటే ముగ్గురు త్రిమూర్తులు అనసూయమ్మను ప్రాధేయపడి వేడుకుంటారు. ఏమని వేడుకుంటారు? అమ్మ తల్లి నీ కడుపులో పుడతాం, మాకు అవకాశం నీ కడుపులో పుట్టే అవకాశం. విచిత్రం అన్నట్టు. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో అనసూయ అమ్మను విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు వేడుకుంటారు, నీ కడుపులో పుడతాం తల్లి, నీ కడుపులో పుడతాం. ఎందుకంటే ఈ 2-3 రోజులే ఇంత గొప్పగా మాకు ఇన్ని రోజులు ఇట్లా తల్లి ప్రేమ మాకు తెలియదు, ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నీ కడుపులో పుడతామని వేడుకుంటే మంచిదని చెప్తుంది. అట్లా ముగ్గురు కలిసి అమ్మవారికి పుడితేనే దత్తాత్రేయ అవతారం వచ్చింది. ఇలాంటి గొప్ప గొప్పలు. తన భర్త పసుపు కుంకుమ కాపాడడానికి యమధర్మరాజుని ఎదిరించింది, నడుచుకుంటూ పోయింది తల్లి సతీ సావిత్రి.
సుమతి సూర్యోదయం అయితే భర్త చనిపోతాడని తెలిసి సూర్యోదయాన్ని ఆపినటువంటి మాతృమూర్తి సతీ సుమతి. ఈ దేశంలో అట్లా ఉన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కత్తి డాల్ చేతిలో పట్టుకొని, గుర్రం కళ్ళాలను నోట్లో పట్టుకొని, పసిపిల్లవాన్ని వీపుకు కట్టి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఝాన్సీ గ్వాలియర్లో కోట ముందు వీరోచితంగా పోరాడినటువంటి ఈనాడు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆనాడు మహిషాసుర మర్దిని దుర్గమ్మ, నరకాసురుని సంహరించింది సత్యభామ, దేవాసుర యుద్ధంలో దశరథునికి సహాయం చేసింది కైకేయి. స్త్రీలు ఎక్కడ ఇంట్లో మాత్రమే లేరండి. అవసరమైతే అసలు అందరూ దేవతలు చేతులు ఎత్తేస్తే కదా మహిషాసురుని చంపింది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మూర్ఛపోతే కదా. అసలు భాగవతం చదవండి, సత్యభామ విజయం, అసలు ఏం పద్యాలు, ఏమి శౌర్యము, ఏమి ధైర్యము, ఏమి సౌందర్యం. సత్యభామ యుద్ధం చేసినటువంటి పద్యాలు అసలు మహాద్భుతంగా వర్ణిస్తాడు పోతన. ఎట్లా లేచింది అసలు వద్దంటాడు. నువ్వెందుకు సత్యభామ, అది భయంకరమైన యుద్ధం చేయడానికి పోతున్నా అంటే నీ వెనక వస్తా అండి అంటే, అదేంది పార్క్ అనుకుంటున్నావా, నేను పోయేది భయంకరమైన యుద్ధం చేయడానికి పోతా, అక్కడ అతి భయంకరంగా ఉంటుంది పరిస్థితి అంటే, నువ్వు ఉండగా నాకేం భయం అని చెప్పి వస్తా అని చెప్పి బలవంతంగా పోతా. ఆమెకు తెలుసు ఏం జరుగుతుందో అక్కడ, అందుకే వెనకాల పోతుంది. ఎప్పుడు ఎక్కడ వస్తా అని అడగదు కదా. ఆ రోజు ఏం జరుగుతుందో అమ్మకు ముందే తెలుసు. ఎందుకు అంటే నరకాసురుడు ఎవడో కాదు, మనకు కూర్మావతారంలో భూమిని సముద్రం నుంచి పైకి లేపినప్పుడు ఆ విష్ణుమూర్తికి భూదేవికి పుట్టినటువంటి మహానుభావుడు. ఆ దుర్ముహూర్తంలో పుడతాడు వాడు. క్రూరమైన దుర్మార్గుడైన రాక్షసుడు అవుతాడని చెప్పి తల్లి అప్పుడే అనుకొని, ఎవడు దుర్మార్గుడైనా విష్ణుమూర్తే సంహరిస్తాడు కాబట్టి ఆయన నా కొడుకును చంపొద్దని కోరుకుంటాడు. మంచిది అంటాడు ఆయన. అందుకే దుర్మార్గుడైన కొడుకును కూడా తల్లి చంపింది. శ్రీకృష్ణుడు చంపలేదు, సత్యభామ చంపింది. ఇలాంటి తల్లులు ఈ దేశంలో ఉన్నారు. ఆ తల్లులకు అంత గౌరవం మన దేశంలో ఇవ్వడం జరిగింది. లేడీస్ ఫస్ట్ కావచ్చు, అనేక విధాలుగా స్త్రీలను తలపైన పెట్టుకున్నారు. స్త్రీలకే ధర్మాన్ని బోధించిండు. భార్యకు 6 లక్షణాలు శాస్త్రం చెప్తుంది. పురుషులకు ఎందుకు చెప్పలేదండి అని దిక్కుమాలిన ప్రశ్నలు వేస్తారు కూడా. పురుషులకు అవసరం లేదని ఆయన, వాడు పనికిమాలినోడు అయినా భర్త ఎట్లా ఉన్నా సరే భార్య కనుక బాధ్యతగా ఉన్నట్టయితే భర్తను, కొడుకులను, బిడ్డలను, అత్తను, మామను అందరినీ చక్కబెట్టగలిగిన శక్తి కేవలం అమ్మకే ఉంది. అందుకే ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగత్తుకి జీవన జ్యోతి అని ఊరికే రాయలేదు. అంత శక్తి భార్యకు ఉంది, అంత ప్రాధాన్యత భార్యకు ఉంది. కాబట్టి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, గృహేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి. 6 గుణాలు చెప్పిండ్రు. పురుషులకు చెప్పలేదు. ఎందుకంటే పురుషుల కంటే స్త్రీకి ప్రాధాన్యత ఉంది. పురుషుడు గొప్పోడైనా ఒక తల్లి కనుక బాధ్యత లేకపోతే కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అలా ఉండాలని చెప్పి భూదేవికి ఉన్నంత ఓర్పు. ఇంట్లో లక్ష్మీదేవి కళ ఎప్పుడొస్తుంది అంటే ఇంట్లోకి భార్య వచ్చినప్పుడే స్త్రీ లక్ష్మి అంటాం. పెళ్లి పత్రికలలో లక్ష్మిగా మనం అమ్మాయిని అభివర్ణించడం జరుగుతుంది. పెళ్ళి అయిన తర్వాతనే శ్రీ అనేది పెట్టాలంట. శ్రీరాముడు ఎప్పుడైండు అంటే సీతా కళ్యాణం తర్వాతనే. అందుకే పురుషుని ముందల స్త్రీ అనేది ఎవరికి పెడితే వాళ్ళకి పెట్టరు, పెళ్ళి అయిన తర్వాతనే పెడతారు. అంటే భార్య ఉంటేనే స్త్రీ, నిజమైన సంపద భార్య. కాబట్టి భార్య ఉంటేనే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, నోములు, వ్రతాలు, దాన ధర్మాలు పురుషుడు చేయడానికి అర్హత ఉంది. అంతటి గొప్ప సంస్కృతి మనది. కాబట్టి ఆ గొప్ప సంస్కృతికి మనం వారసులం. అలాంటి మనం వివేకానందుడు చికాగోకు వెళ్ళి ఒకటే మాట మాట్లాడాడు. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం 1893లో సెప్టెంబర్ 11th ఏం మాట్లాడాడంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీటింగ్ జరిగింది, సర్వమత సభ. పొద్దున్న నుంచి సాయంత్రం అందరు మాట్లాడింది. చివరికి 5 గంటలకు విసిగిపోయి ఇంకా వీడు వదులుతాడా ఇంటికి పోదామని మనం అనుకుంటుంటాం కదా. మా అన్న చెప్తున్నాడు బంద్ చేయమని. అట్లా 6000 మంది
మహానుభావులు, ఒక్కొక్క మతానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు, ఒక్కొక్క దేశానికి ప్రాతినిధ్యం వహించే తలలు పండిన మహాపండితులు 6000 మంది. వివేకానందుడు మైక్ పట్టుకొని సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఈ 2 మాటలు చెప్పాడు. 3 నిమిషాలు 6000 మంది లేచి మైమరిచి తబ్బిబ్బైపోయి కంటిన్యూస్ క్లాపింగ్, కరతాళ ధ్వనులు చేసింది. తర్వాత అడుగుతారు, ఏందా ఇది? సిస్టర్ బ్రదర్స్ అంటే పెద్ద నాలెడ్జ్ కాదు, పెద్ద మహాజ్ఞానం కాదు, ఎందుకు అంత చప్పట్లు కొట్టిండు? ఎల్కేజీ పిల్లలు కూడా కాదు. 2 మాటలు. అప్పటి వరకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అందరూ మాట్లాడారు. అంటే ప్రపంచానికి వాళ్ళు చూసే దృక్పథం ఆడ మగ, కూతురైనా సరే ఆడ మగ, ప్రపంచము ఇదే చూస్తుంది. భారతదేశమేమో అమ్మ అయ్య, ప్రతి స్త్రీ తల్లి చెల్లిగా గౌరవిస్తారు, ప్రతి తండ్రి. అందుకే పేర్లు కూడా రామయ్య, సీతయ్య, లక్ష్మయ్య, అయ్య అని సంబోధించేవాళ్ళు. అమ్మాయిలకు లక్ష్మమ్మ, సీతమ్మ, రాములమ్మ, సుశీలమ్మ. అమ్మ, మా అమ్మ పేరు సుదర్శనమ్మ. అంటే అమ్మ లేకుండా పేరు ఉండేది కాదు. లక్ష్మమ్మ అని నోరారా ఎవరైనా పిలిచిన తర్వాత, అమ్మ అన్న తర్వాత మనసులో దురాలోచన అనేది రాదు. ఈరోజు టింకీ, పింకీ, సోని ఇట్లాంటి దిక్కుమాలిన పేర్లు పెట్టుకోవడం, దిక్కుమాలిన డ్రెస్సులు వేసి అసహ్యకరంగా పిల్లలను తయారు చేయడం, బయటికి పంపించడం వల్ల 6 సంవత్సరాల పిల్ల నుంచి 60 సంవత్సరాల ముసలమ్మను కూడా మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అయ్యో ఇట్లా జరుగుతున్నాయి. ఎందుకు జరగవు? మనం ఏం చేస్తున్నాం అంటే, ఇదేదో చదువుకున్నాము మనము, కల్చర్ మోడ్రన్ అని చెప్పి మనం చేసే తప్పుల వల్ల దుష్పరిణామాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచించాలి. వాళ్ళు తెలివి తక్కువై ఇలాంటి పేర్లు పెట్టుకోలేదు కదా, ఇలాంటి పనులు చేయలేదు. రామాయణంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. 14 సంవత్సరాలు లక్ష్మణ స్వామి సీతారాములకు సేవ చేయడానికి వెళ్తాడు. నిద్ర ఆహారాలు తీసుకోడు, ఒక్కరోజు నిద్రపోలేదండి, ఒక్కరోజు నీళ్లు తాగలేదు, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా 14 సంవత్సరాలు వ్రత దీక్షలో ఉన్నారు లక్ష్మణస్వామి. సీతమ్మను అపహరించి వెళ్తే వెతుక్కుంటూ ఋషముఖ పర్వతం పైకి వెళ్ళి అక్కడ సుగ్రీవుడు చెప్తాడు, మరి ఒకరోజు ఒక దుర్మార్గుడు ఒక స్త్రీని పైనుంచి తీసుకెళ్తూ ఉన్నాడు పుష్పక విమానంలో, ఆమె మమ్మల్ని చూసి ఒక నగల మూట పారేసింది అని తీసుకొచ్చి రాముని చేతిలో పెడతాడు. ఇవి చూడండి, మరి సీతమ్మ నగలేమో అని చెప్పి అది చెప్తూ ఉంటే రామచంద్రుని కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. రాజ్యం లేదు అంటే కూడా ఏడవలేదండి. 14 సంవత్సరాలు అరణ్యవాసం అంటే ఏమాత్రం సంతోషంగా అంగీకరించింది. కానీ సీతమ్మ అపహరించబడ్డ తర్వాత, ఇంతకుముందే చెప్పిన, సీతమ్మకు వెళ్ళి చెప్తాడు, సీత నువ్వు జాగ్రత్తగా ఉండు, రేపటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, ఎందుకు చెప్తున్నావు అంటూ, ఇట్లా జరిగింది, ప్రమాణ స్వీకారం క్యాన్సిల్ అయింది, 14 సంవత్సరాలు నేను అడవికి వెళ్తూ ఉన్నా, నువ్వు రేపు రాజు భరతుడు రాజు అవుతాడు, ఇందాక నువ్వు ఇంతకుముందు నీ మరిది అని చెప్పి ఓసారి జోకులు వేసేవా ఏమంటారు అది పరిహాసం చేస్తాం కదా, ఇప్పుడు అట్లా ఏవద్దు సుమా, ప్రోటోకాల్ ఉంటుంది, రాజును గౌరవించాలి, అందరూ రాగానే నమస్కారం చేయాలి, లేచి నిలబడాలి, రాజమాతకు కూడా గౌరవించాలి అని చెప్తూ ఉంటాడు. నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? పాపం ఆ తల్లి కూడా ఇట్లా చేసిండ్రా, దిక్కుమాల మొత్తం నన్ను సర్వనాశనం చేసిరు, నా సంసారం అంతా పోయింది, ఆస్తి పోయింది, అధికారం పోయింది అని ఏడవదు. ఏది పోయినా పర్వాలేదు, నీ వెనక నేను వస్తా అంట. అది సీతమ్మ. వద్దు సీత, నువ్వు సుకుమారివి, అరణ్యవాసం 14 సంవత్సరాలు కదా, ఒకరోజు కాదు, అక్కడ విపరీతంగా ఒక్కో రోజు ఆహారం దొరకదు, వర్షాలు, భూకంపాలు, క్రూర మృగాలు, నువ్వు తట్టుకోలేవు, సుకుమారిగా పెరిగినావు, నువ్వు ఇక్కడే అయోధ్యలో ఉండు అంట. అంటే ఊరుకోదు, తిడుతుంది కూడా, రెచ్చగొడుతుంది. మా ప్రమాణ స్వీకారం చేసినావు కదా, నీడలాగా కాపాడుతా అని అన్నీ మర్చిపోయినావా అని, నపుంసకుల్లాగా మాట్లాడుతున్నావు నువ్వు అని రెచ్చగొడుతుంది. అప్పుడు చెప్తాడు రాముడు, కళ్ళలో నీళ్ళు గారిపోతూ,
నాకు నువ్వు లేకుండా ఉండలేని సీత, నా పంచప్రాణం నువ్వు. కానీ నాకు అరణ్యవాసము బలవంతంగా నిన్ను నీ ఇష్టం లేకుండా తీసుకుపోవడం నా ధర్మం కాదు. నీకు ఇష్టమైతేనే తీసుకుపో, నువ్వు ఇంత ఇష్టపడుతున్నావు కాబట్టి కాదనను, నువ్వు లేకుండా నేను జీవించను. ఎన్ని చెప్తుందంటే ఏడుస్తుంది. నువ్వు అడవిలో నడుస్తుంటే ముళ్ళు తీసేస్తా, నీ ముందర వస్తా, నన్ను నీ వెనుక తీసుకపో అని చాలా చెప్తుందండి. రామాయణం చదివితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ విధంగా ఎంతకు ఒప్పుకోకపోతే తిడుతుంది. ఇంకప్పుడు నీ మనసు తెలుసుకోవాలనే వద్దని చెప్తున్నా. అది భర్త అంటే భార్యను బలవంతంగా తీసుకెళ్ళడం కాదు, భార్య ఇష్టంతోనే ఏదైనా చేయాలి. ఆ విధంగా అంత ఇష్టపడ్డ సీతమ్మను దుర్మార్గుడు ఎత్తుకపోయిన తర్వాత ఫస్ట్ టైం రామాయణంలో రాముడు మతి స్థిమితం లేకుండా ప్రవర్తించిన సంఘటన సీతమ్మ లేదు అని తెలిసిన మరుక్షణం ఒక పసిపిల్లవాడిలాగా కింద పడి ఏడుస్తాడు, చెట్లను పట్టుకొని అడుగుతాడు, మీరు కూడా చూడలేదా మా సీతమ్మ ఎక్కడ పోయింది? గోదావరిలో పడి ఏడుస్తాడు, గోదావరి నువ్వు చూడలేదా? పక్షులను పట్టుకొని అడిగితే లక్ష్మణుడు భయపడిపోతూ ఉంటాడు, ఏంటి మా అన్న ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎప్పుడు మా అన్నను ఇట్లా చూడలేదు నేను అంటే. భార్యాభర్తలు అంటే వెనకటికి పత్రికలలో సీతారాముల పేర్లు వేసుకునేది. దిక్కుమాలిన ఆలోచనలు చేస్తారు ఈరోజు. ఆయన అగ్ని పరీక్ష అది చాలా దాని గురించి తెలియని వాళ్ళు. సీత లేకపోతే రాముడు బతకలేడు. అంత అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి ఆదర్శం దాంపత్యానికి సీతారాములు మనకు నిలుస్తారు. అట్లా ఇక సీతమ్మను ఎవడో ఎత్తుకపోయిండని సుగ్రీవుడు చెప్తూ ఉంటేనే కళ్ళలో నీళ్లు కారిపోతుంటాయి రామునికి. నగల మూట తీసుకొచ్చి చేతిలో పెడతారు, కళ్ళలో నీళ్లు కారిపోతే కనిపించవు కదా. కనిపించకపోతే లక్ష్మణుని పిలుస్తాడు, ఒరే చూడరా ఇవి మీ వదినే నగలేమో అని చెప్పి లక్ష్మణునికి చూపిస్తాడు. ఆయన అన్నీ ఇట్లా వెతికి అన్నా నేను ఇవేవి గుర్తుపట్టానండి. 7 వారాల నగలు చీరలు మొత్తం ఇచ్చి పంపిస్తాడు దశరథుడు. సీతమ్మ మొత్తం మహారాణిలాగా బట్టలు నగలు అన్నీ ఉంటాయి సీతమ్మకు. అయితే కాళ్ళకేసుకునే మెట్టలు, ఆ కాళ్ళకేసుకునే అవి సొమ్ములు, వాటిని చూసి గుర్తుపడతాడు. అన్న 14 సంవత్సరాలు నేను రోజు ఉదయం మా వదినే కాళ్ళకు నమస్కారం పెట్టేది కాబట్టి కాళ్ళు చూసినా నేను. 14 ఏళ్ళు సీతను కాళ్ళు తప్ప పైకి చూడలేదండి లక్ష్మణుడు. పైన సీత ముఖం ఎట్లుంటుందో కూడా లక్ష్మణుడికి తెలియదు. పైనుంచి అసలు నడుము పైన శరీరం చూడలేదు లక్ష్మణుడు 14 సంవత్సరాలు. ఆమె ఏం బట్టలు తొడుకుంది, ఏం నగలు వేసుకుంది. అసలు ఈ విషయం విన్న తర్వాత నాకైతే ఇది భారతీయ సంస్కృతి. ఈరోజు అమ్మాయిలు కనిపిస్తే చిత్తకార్తిలో కుక్కల్లాగా కళ్ళతోనే చూపులతోనే గుచ్చి చంపకన్నట్టు, వాడు బస్సులో ఎక్కినా ఎక్కడ కనిపించినా చూపులతోనే చచ్చిపోయేటట్టు కుక్కల్లాగా ప్రవర్తించే మనుషులకు ఈ రామాయణం లక్ష్మణుని గురించి ఒక్క మాట చెప్తే ఇది మన సంస్కృతి. ఆర్టీసీ బస్సులలో రాస్తారు స్త్రీలను గౌరవించడం. ఇది ప్రతి స్త్రీలో తల్లిని చెల్లిని చూసే సంస్కృతి మనది కాబట్టి ఆ రోజు వివేకానందుడు కావచ్చు, ఇట్లా పేర్లు పెట్టుకోవడంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు. రామాయణం అయిపోయిన తర్వాత మండోదరి రాముని చూడడానికి వస్తుంది. రావణాసురుడు డెడ్ బాడీ పడి ఉంటుంది. మండోదరి కూడా పార్వతిలాగా ఉంటుంది, పంచకన్యలలో ఒకరు. ఇంత ఒక మంచి భార్యను పెట్టుకొని ఈ దుర్మార్గుడు అందమైన స్త్రీల కోసం ఆరాటపడి చనిపోయింది కదా అని చెప్పి బాధపడుకుంటూ వస్తుంది. ఆమె వస్తుంటే రాముడు కూర్చొని ఉంటాడు రావణాసురుని డెడ్ బాడీ దగ్గర. వస్తూ ఉంటే రాముని మండోదరి నీడ రాముని పైన పడుతుంది. నీడ పడుతూ ఉంటే లేచి దూరం జరుగుతుంది. అంటే పరస్త్రీ నీడ కూడా పడకుండా ఉన్నటువంటి వ్యక్తి రాముడు కాబట్టి నమస్కారం. ఇప్పుడు అర్థమైంది నాకు, వీడు ఎంత దుర్మార్గుడో అందుకే చనిపోయిండు, రాముడు ఎంత గొప్పవాడు అని చెప్పి మండోదరి కీర్తిస్తుంది. అంటే అది భారతీయ సంస్కృతి. అట్లాంటి పిల్లలకు ఈరోజు తల్లులు స్కూళ్ళల్లో నేర్పడం లేదు, ఎక్కడ నేర్పడం లేదు. కాబట్టి ఇలాంటి అవకాశం ఉంటే పిల్లలను తీసుకొని రావాలి. మంచి మాటలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, రామాయణం, భారతం, భాగవతం, ఈ 3 నేర్పిస్తే చాలు. ఒక భారతం నేర్పిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు చదివిన కంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది. కానీ అవి చదవడం లేదు, వినడం లేదు. తల్లులారా, సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నా నేను కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ
మీ అందరికి మరొకసారి ఈ అవకాశం కల్పించినందుకు మా సోదరులకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని చెప్పి నరసింహస్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మిత్రులు సురేందర్ రెడ్డి గారు చాలా చక్కటి అందరికీ తెలిసినప్పటికీ కూడా విడమర్చి అందులో